గత 10-15 రోజుల నుంచి కూడా ప్రచార భాగంలో ఇంటింటికి అలాగే ఫోన్ ద్వారా ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి అవకాశాలు తీసుకుంటూ పులిసరత్వరెడ్డి గారి గెలుపు కోసం చాలామంది నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా శ్రమపడడం జరిగింది. అది లాస్ట్ స్టేజ్కి వచ్చి ఈరోజు ఓటింగ్ ప్రాంతంలో కూడా మన నాయకులు, కార్యకర్తలు అలాగే తపాస్ టీచర్స్ కూడా అందరూ పాల్గొనడం నిజంగా ఎంతో గర్వంగా, ఎంతో బలంగా కూడా అనుకుంటున్నాం. నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇలా ఒక బీజేపీ కార్యకర్తతోనే ఇలా జరుగుతుంది. ఒక బీజేపీ కార్యకర్త ఏం చేయాలనుకున్నా జరుగుతుంది. నిజంగా కూడా ఒక గొప్ప వ్యక్తి పులిసరత్వరెడ్డి గారి మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన వ్యక్తి, టీచర్స్ కూడా హెల్ప్ చేసే వ్యక్తి కాబట్టి 100% రేపు 3వ తారీఖు వచ్చే ఫలితాలకు కంపల్సరీ పులిసరత్వరెడ్డి గారు గెలిచి తీరుతారు. అలాగే ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి. 100% 3 ఎమ్మెల్సీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు కంపల్సరీ గెలిచి తీరుతారు. అలాగే మొన్న జరిగిన ఢిల్లీ ఎలా మార్పులు ఉంటాయో రేపు తెలంగాణ ప్రాంతంలో అలాగే మార్పులు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ అనేది చాలా సవరణ జరుగుతుంది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మామూలు ఎలక్షన్లో కూడా మా ఓటింగ్ ఎంత బలంగా ఉందో 2వ ప్లేస్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ ప్లేస్ ఉందో మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. అయినా కూడా ఇలా 2వ ప్లేస్కి వచ్చింది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది బలమైన కార్యకర్తలతో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు రేపు 3వ తారీఖు, 4వ తారీఖు తర్వాత 3 ఎమ్మెల్సీలు విజయోత్సవం చేసుకున్న తర్వాత మీ అందరికీ కలుస్తాం. జై భారత్, జై శ్రీరామ్.